ఇవాళ నేను డోనట్స్ చేశాను తెలుసా, అది కూడా కార్టూన్ థీమ్ లో. రీల్లో నన్ను మోసం చేసినట్టు అందరినీ మోసం చేద్దాం అనుకుంటున్నావా? నేనేం చేశానురా? ప్రజలారా, ఇది రియల్ డోనట్స్ చేస్తుంది ప్రజలారా, రియల్ డోనట్స్ కాదు ప్రజలారా. నా మా నాన్న నేను ఉప్పు ఎక్కువైపోయిన ఉప్మా తింటుంటే ఊరించి ఆశ పెట్టి ఆఖరికి క్లేతో చేసిన డోనట్స్ తీసుకొచ్చి నాకు ఇస్తావా? దొంగ మొక్కం ఫేనా. సర్లేరా, నేను డోనట్స్ చేస్తానని చెప్పాను కానీ తినడానికి చేస్తానన్నా ఏంటి? మాట్లాడకు నువ్వు. క్రాఫ్ట్ అని చెప్పకపోతే రియల్ డోనట్స్ అని అనుకుంటారు ఎవరన్నా. అవి చూడడానికి కూడా అలాగే ఉన్నాయి. అంటే అవి అంత రియలిస్టిక్ గా ఉన్నాయా? థ్యాంక్స్ రా. నా పళ్ళు స్ట్రాంగ్ కాబట్టి సరిపోయింది. పళ్ళు కానీ గిరుకుంటే ఎందుకు రాలా కుక్కలా అరుస్తావు? ఇప్పుడేం అవలేదు కదా నీకు. ఆ అరుపేంట్రా? బాత్రూమ్ రావట్లేదా? తప్పు చేస్తావు సుప్రియా. బ్రాకెట్లో అక్క డోనట్స్ అన్నిటినీ మళ్ళీ చేసిపో. నిన్ను నీ తప్పుని క్షమించి వదిలేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే చేస్తానులే. సో ఫస్ట్ నేనైతే మినియన్ డోనట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎల్లో క్లేని ఇలా రౌండ్ గా చేసుకొని ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెడుతున్నా. అవునక్క, కార్టూన్ థీమ్ లో డోనట్స్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది నీకు? దాన్నే క్రియేటివిటీ అంటారా? అవునులే, పల్లెర కొట్టే క్రియేటివిటీ నాకెక్కడ ఉందిలే. ఆయన రే మర్చిపోరా, ఇంకా ఎన్నిసార్లు తిప్పుతావు? మర్చిపోను. సరే మర్చిపోకరా, మర్చెట్టేసుకో. అరొకలాగా. నెక్స్ట్ నేను బ్లూ కలర్ క్లే తో మీనియన్ క్లోత్స్ రెడీ చేస్తున్నాను అనమాట. డోనట్ లో మీనియన్ ని చూపించాలి కాబట్టి ప్రాసెస్ కొంచెం ట్రికీగా అనిపించవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ గా డోనట్ వస్తుంది. సరే గారి అక్క, డోనట్స్ ఎందుకు మధ్యలో బొక్కెడతారు? రౌండ్ గా థిక్ గా ఉంటాయి కదరా, కుక్ చేసినప్పుడు సరిగా కుక్ అయ్యేది కాదు. అందుకని మధ్యలో హోల్ పెడతారు, సో దట్ మధ్యలోని పార్ట్ కూడా మంచిగా కుక్ అయ్యేలాగా. మాటగా మాట గారి అక్క, డోనట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కనిపెట్టినోడికి దండం పెట్టచ్చు. అయితే నేరుగా డచ్ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళకి దండం పెట్టేసి వచ్చే. డోనట్స్ కనిపెట్టింది వాళ్ళేరా. వాటిని స్టార్టింగ్ లో ఆయిల్ కేక్స్ అని అనేవారు. మీనియన్ డ్రెస్ లాగా యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కిందన పాకెట్ కూడా పెట్టా. ఇప్పుడు మీనియన్ ఐస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 పెద్ద బ్లాక్ క్లే బాల్స్ ని చేసి దాన్ని ఐస్ లాగా పెడుతున్నాను అనమాట. 2 ఐస్ సేమ్ సైజ్ లో ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే ఒకటి పెద్ద కన్ను ఒకటి చిన్న కన్ను వస్తుంది చండాలంగా. చిన్న సైజ్ లో చేస్తున్నావు, కొంచెం పెద్ద సైజ్ లో చేయొచ్చు కదా. ఒక 16 inches హైట్ లో 1.7 tons బరువు ఉండేలాగా చేయమంటావా పోనీ? బాబాయ్ అంత వద్దులే. ఇప్పుడు నేను చెప్పింది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డోనట్ డైమెన్షన్స్ రా. మీనియన్ ఐస్ కి కొన్ని డీటెయిల్స్ పెడితే ఇంకా మన మీనియన్ డోనట్ రెడీ. ప్రెజెంటింగ్ టు యూ ద మీనియన్స్. నేను ఇంతకు ముందు చేసిన 2 మీనియన్స్ ని కూడా పెట్టేసా. నెక్స్ట్ ఇప్పుడు పికాచు డోనట్ చేస్తున్నా. మీలో ఎంతో మంది చిన్నప్పుడు పోకెమోన్ కార్టూన్ చూసేవారు? అసలు అవన్నీ తలుచుకుంటుంటే ఎంత నోస్టాలజిక్ గా అనిపిస్తుందో. పికాచు డోనట్ కి అయితే మొత్తం ఎల్లో క్లేనే కావాలి. డోనట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి పికాచు టచ్ ఇస్తున్నాను అనమాట. పికాచుకి బ్లష్ యాడ్ చేస్తే పికాచు డోనట్ కూడా రెడీ. పికాచు. బాబాయ్ తట్టుకోలేకపోతున్నావు. నెక్స్ట్ ఇప్పుడు హెలో కిటీ డోనట్. ప్రాసెస్ చాలా వరకు సేమే, జస్ట్ ఫీచర్స్ పెట్టే విధానం అండ్ ఫీచర్స్ మారుతాయి అంతే. మీకు విషయం తెలుసా, అసలు హెలో కిటీకి మౌతే ఉండదు. మోనాలిసా పెయింటింగ్ కి ఐబ్రోస్ ఎలా ఉండవో దీనికి నోరు అలా ఉండదు అనమాట. అవునరా, చాలా కరెక్ట్ గా చెప్పావు. ఓన్లీ ఐస్, నోస్ అండ్ క్యాట్ కి ఉండే ఆ హెయిర్ అంతే. హెలో కిటీ క్యూట్ గా ఉంటది కాబట్టి నేను పైన ఆ బోని అటాచ్ చేస్తున్నాను. సో మన హెలో కిటీ డోనట్ కూడా రెడీ. నెక్స్ట్ ఇప్పుడు పెప్పా పిగ్ డోనట్. ఓ అంటే నీ డోనట్టా? పిగ్ అంటే నువ్వు కదరా, సో ఇది నీ డోనట్. రే, June 6th నేషనల్ డోనట్స్ డే. ఆ రోజు మళ్ళీ డోనట్స్ చేసుకుందామా? ఎందుకు మళ్ళీ నా పళ్ళు ఎరగొడ్డానికా? అయినా ఏంటన్నా డోనట్స్ కి నేషనల్ డేయా?
అవునరా, ఎవ్రీ ఇయర్ జూన్ 1st ఫ్రైడేనా డోనట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు యుఎస్ లో. డోనట్స్ మంచి ఫ్లాష్ బ్యాక్ ఉందే. ఆ ఉందిలే. నెక్స్ట్ ఇప్పుడు నేను యూవీ రెజిన్ వేసి యూవీ లైట్ లో క్యూర్ చేస్తానన్నమాట. ఈ స్టెప్ యాక్చువల్ గా ఆప్షనల్. మ్యాట్ లుక్ ఇష్టపడే వాళ్ళు ఇందాకలతో ఆపేయొచ్చు, కానీ గ్లాసీ లుక్ కావాలంటే మాత్రం యూవీ రెజిన్ ని వాడాల్సిందే. ఏంటే ఆ 4 ఆపరేషన్ థియేటర్ లో పాడేసావా? కాద్రా, అది యూవీ లైట్, దాంట్లో వాటిని క్యూర్ చేస్తున్నా. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ సినిమాటిక్ షాట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీకు డోనట్స్ అంటే ఇష్టమో లేదో కూడా చెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు కానీ మన ఛానల్ కి కొత్త అయితే ఉండు, మిమిక్రీ చేసి చెప్తాను నేను. మిమిక్రియా? అబ్బో, ఏది చెప్పు చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఈ లోపు మిమ్మల్ని తినేస్తుంది. రే, సబ్స్క్రిప్షన్ చెప్తున్నావా బెదిరిస్తున్నావా? వాడి గోల వదిలేయండి. కానీ మీరు కానీ మన ఛానల్ కి కొత్త అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 వీడియోస్ కూడా చూసేయండి.